హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్పిరెంట్ స్టడీ గైడ్. ఈరోజు మనము ఈ వీడియోలో 6th క్లాస్ జనరల్ సైన్స్ కంటెంట్కి సంబంధించినటువంటి బిట్స్ అనేవి చూద్దామండి విత్ ఎక్స్ప్లెనేషన్తో. ఇప్పటి వరకు 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి 6th క్లాస్కి రిలేటెడ్ సైన్స్. ఇది 4th వీడియో అనమాట. మీరు ఈ 4 వీడియోస్ కనుక చూసారు అని అంటే జనరల్ సైన్స్ 6th క్లాస్ కంటెంట్కి సంబంధించినటువంటి ఓవరాల్ మోస్ట్లీ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. వీటిలో ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చిన బిట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, వీడియోస్ని స్కిప్ చేయొద్దండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా చూడండి. టెట్ అండ్ డిఎస్సికి ప్రతి బిట్ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి లోయర్ క్లాసెస్ అని లేట్ చేసుకోవద్దు, డిలే చేయొద్దండి, ప్రతి బిట్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనండి, లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ బిట్, పిల్లలు ఊగే ఊయల చలనం రేఖీయ చలనము, వృత్తాకార చలనం, డోలన చలనం ఏదీ కాదు. పిల్లలు ఊగే ఊయల చలనం. మనకి చలనాలు 3 రకాలు ఉన్నాయండి. సో వీటిలో ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ డోలన చలనం. డోలన చలనం అంటే ఏంటి? కొంత సమయం తర్వాత తనంతట తాను పునరావృతమయ్యే చలనాన్ని డోలన చలనం అంటారు. పునరావృతం అంటే ఏంటి? రిపీటెడ్గా అనమాట, అదే వేలో మూవ్ అయ్యే చలనాన్ని డోలన చలనం అంటారు. ఓకేనండి, నెక్స్ట్ బిట్ చూద్దాము. కుట్టు మిషన్ సూది యొక్క చలనం సరళరేఖ చలనము, భ్రమణ చలనము, ఆవర్తన చలనము ఏదైనా కావచ్చు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, ఆవర్తన చలనం. ఆవర్తన చలనాన్ని ఏమంటారు అంటే డోలన చలనం. కుట్టు మిషన్ సూది, ఇక్కడ అడిగింది సూది, క్వశ్చన్ జాగ్రత్త చూసుకోవాలంటే కుట్టు మిషన్ సూదిని మనం కనుక పరిశీలిస్తుంది కిందికి పైకి మూవ్ అవుతూ ఉంటుంది కదండి. సో ఒకే డైరెక్షన్లో అది పునరావృతం అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఆవర్తన చలనం. మరొక బిట్ అండి, కాంతినిచ్చే సన్నని తీగను బల్బు యొక్క డాష్ అంటారు. ఆప్షన్ 1 ఘటము, సెకండ్ ఫిలమెంట్, థర్డ్ తొడుగు, ఫోర్త్ డయోడ్. ఆన్సర్ ఏంటండి? సెకండ్ ఆప్షన్ ఫిలమెంట్. ఈ ఫిలమెంట్ వల్లనే బల్బు అనేది మనకి కాంతిని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బిట్ నాకు తెలిసి అందరికీ తెలిసిన బిట్టేనండి. నెక్స్ట్ చూద్దాము. విద్యుత్ వలయంలో విద్యుత్ యొక్క దిశ ఘటంలో ఏ ధ్రువం నుండి ఏ ధ్రువం వైపు ప్రయాణిస్తుంది? ఆప్షన్ 1 ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం, సెకండ్ రుణ ధ్రువం నుంచి ధన ధ్రువం, థర్డ్ ధన ధ్రువం నుంచి ధన ధ్రువం, ఫోర్త్ రుణ ధ్రువం నుంచి రుణ ధ్రువం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి, ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం. సో మనం బ్యాటరీ తీసుకున్నామంటే ఖచ్చితంగా దానికి ఎన్ని ధ్రువాలు ఉంటాయి? 2 ధ్రువాలు ఉంటాయి. మనకి ఇది అడిగే క్వశ్చన్ ఏనండి. బ్యాటరీ ఘటాన్ని తీసుకుంటే దానికి ఎన్ని ధ్రువాలు ఉంటాయి? 2 ధ్రువాలు. అదేంటి? ధన ధ్రువము, రుణ ధ్రువము. సో ఏ వైపు నుంచి ఏ వైపు ప్రయాణిస్తుంది అంటే ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం వైపు ప్రయాణిస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని కూడా లైక్ చేయండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. విద్యుత్ వలయం మూసివేయడానికి తెరవడానికి ఉపయోగించే సాధారణ పరికరం. ఆప్షన్ 1 బ్యాటరీ, 2 స్విచ్, 3 బల్బు, 4 సేఫ్టీ పిన్. ఆన్సర్ ఏంటండి? ఇక్కడ సెకండ్ ఆప్షన్ స్విచ్ ఉపయోగించి మనం విద్యుత్ వలయం మూసివేయడం, తెరవడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్, ఏ పదార్థంలో విద్యుత్తును తమ గుండా విద్యుత్తుని ప్రవహింపచేయవో అవి? ఫస్ట్ ఆప్షన్ విద్యుత్ వాహకాలు, సెకండ్ విద్యుత్ బంధకాలు, థర్డ్ రాగి అల్యూమినియం, ఫోర్త్ 1 and 3. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, విద్యుత్ బంధకాలు. అంటే ఏంటి? ఏ పదార్థంలో విద్యుత్తును తమ గుండా విద్యుత్తుని ప్రవహింప చేయవో వాటిని ఏమంటారు? విద్యుత్ బంధకాలు. ఎగ్జామ్స్ ఏం చెప్పొచ్చు? ఎగ్జాంపుల్గా కాగితము, థర్మాకోల్ షీట్, ఇవన్నీ అంతే కదండి. ఇవి వాటి గుండా విద్యుత్తుని ప్రవహింప చేయనివ్వవు. అలానే ఏ పదార్థంలో అయితే తమ గుండా విద్యుత్తును ప్రవహింప చేయనిస్తాయో ఆ పదార్థాలను ఏమంటారు? విద్యుత్ వాహకాలు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో రాగి, అల్యూమినియం ఇవేమవుతాయంటే విద్యుత్ వాహకాలకి ఎగ్జాంపుల్స్. ఓకేనండి, నెక్స్ట్ బిట్ చూద్దామా. మ్యాగ్నెటైట్ కలిగి ఉండే ధాతువు. ఆప్షన్ 1 జింకు, సెకండ్ ఇనుము, థర్డ్ ఇరీడియం, ఫోర్త్ కాపర్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, ఇనుము. మ్యాగ్నెటైట్ అనేది ఇనుమును కలిగి ఉంటుంది. మెగ్నీషియా అనే ప్రాంతంలో మొట్టమొదటి మ్యాగ్నెటైట్ కనుగొనబడిందని చాలామంది ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఇనుమును ఆకర్షించే ధర్మం కలిగిన పదార్థాలనే మనం ఏమంటాము? అయస్కాంతాలు అంటారు. సో ఇది మ్యాగ్నెటైట్ కలిగి ఉండేటువంటి ధాతువు ఏంటి అని అంటే ఇనుము. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా వీడియోస్ని లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే వీడియోస్ అనేవి ఇంకా నెంబర్ ఆఫ్ మెంబర్స్కి రీచ్ అవుతాయి. నెక్స్ట్ బిట్ చూద్దాము. స్వేచ్ఛగా వ్రేలాడుతున్న దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఏ దిశలను చూపిస్తుంది?
స్వేచ్ఛగా వేలాడుతున్న దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఏ దిశలను చూపిస్తుంది? ఆప్షన్ 1 తూర్పు పడమర, సెకండ్ ఉత్తరం దక్షిణం, థర్డ్ తూర్పు దక్షిణం, ఫోర్త్ ఉత్తరం పడమర. ఆన్సర్ ఏంటండి? సెకండ్ ఆప్షన్ ఉత్తరం దక్షిణం. సో స్వేచ్ఛగా వేలాడుతున్న దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఏ దిశలను చూపిస్తుంది? ఉత్తరం దక్షిణ ధ్రువలను చూపిస్తుంది. ఓకే, మనము ఏకధ్రువ అయస్కాంతాల గురించి ఎప్పుడైనా విన్నామా అండి? ఏకధ్రువ అయస్కాంతాలు అనేవి ఉండవు. ప్రతి అయస్కాంతానికి ఖచ్చితంగా 2 ధ్రువాలు అనేవి ఉంటాయి. అదేంటి? ఉత్తరం దక్షిణం. సజాతీయ ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతీయ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. మనం ఎంత చిన్న ముక్క అయస్కాంతం తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా దానికి 2 ధ్రువాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ బిట్ చూద్దాము. గాజు సీసాలో ఉంచిన క్రొవ్వొత్తి ఆరిపోయాక లోపల ఉండే వాయువు? ఆప్షన్ 1 ఆక్సిజన్, 2 హైడ్రోజన్, 3 నైట్రోజన్, 4 కార్బన్ డైఆక్సైడ్. గాజు సీసాలో ఉంచిన క్రొవ్వొత్తి ఆరిపోయాక లోపల ఉండే వాయువు. ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ నైట్రోజన్. నైట్రోజన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. గాలిలో ఎక్కువ శాతం ఉండే వాయువు? ఆప్షన్ 1 ఆక్సిజన్, సెకండ్ నీటి ఆవిరి, థర్డ్ నైట్రోజన్, ఫోర్త్ కార్బన్ డైఆక్సైడ్. గాలిలో ఎక్కువ శాతం ఉండే వాయువు. ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ నైట్రోజన్. ఎంత? దీని యొక్క పర్సంటేజ్ ఎంతండి? 78.09%. అలానే ఆక్సిజన్ 20.95%, ఆర్గాన్ 0.93%. సో ఇలా అనమాట. కార్బన్ డైఆక్సైడ్ అలానే మిగిలిన భాగాలు ఎంత ఉంటాయంటే చాలా లీస్ట్ అనమాట. 0.04% అనేవి ఉంటుంది. గాలి అనేది అనేక వాయువుల మిశ్రమము. ఇదండి 6th క్లాస్ జనరల్ సైన్స్ కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్. సో ఈ వీడియోతో కలిపి మొత్తం 4 వీడియోస్ అనేవి చేయడం జరిగింది. చూడని వాళ్ళు తప్పకుండా 4 వీడియోస్ చూడండి. సో ఈ 4 వీడియోస్ చూసారు అని అంటే 6th క్లాస్ సైన్స్ అనేది కవర్ అవుతుంది. ఇంపార్టెంట్. అలానే ఎగ్జామ్లో ఇచ్చిన ప్రతి బిట్ని మైండ్లో పెట్టుకొని వీడియోస్ అనేవి చేయడం జరిగింది. చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి.